మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముంతాబాయ్, నర్సాపూర్ కంసెన్సీ యువజన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, నల్ల మహేష్ యాదవ్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ వెంటనే, తెలంగాణ రైతులకు రుణమాఫీ వెంటనే. సీఎం 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 మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి ఈ రుణమాఫీ మీద ధర్నా చేయడం జరుగుతున్నది. మరి ఈ ప్రభుత్వము 41,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం 17,000 కోట్లు మాత్రమే చేసి ఇంకా 23,000 కోట్ల రూపాయలు మరి రైతులకు రుణమాఫీ చేయకపోవడం జరుగుతున్నది. ఏదో కొర్రీలు పెట్టి రేషన్ కార్డు లేదని, ఎంప్లాయీస్ అని, లేకపోతే ఆధార్ కార్డు లింక్ లేదని మెజార్టీ రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. మరి ఈ ధర్నా ఇంతటితో ఆగకుండా మరి గ్రామాలలో ఉధృతంగా రేపటి నుంచి కార్యక్రమాలు చేపడతాము. ఇకనైనా మరి ఈ ప్రభుత్వం మేల్కొని రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని మరి ఈ వెల్దుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున, రైతుల తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాం. శంకర్ని మాకు ₹1,00,000 ఉన్నది అప్పు, మా పేరు అనేది రాలేదు. మాకు గ్యాస్ సిలిండరు అది పత్రిక ఇచ్చిర్రు, 500 ఇంపించుకోరని, అది కూడా లేదు. ఏమీ రావు, 900 తీసుకుంటారు గ్యాస్ సిలిండర్. మాకు అసలు పైసలు అయితే ఇస్తలేరు. అవి రుణమాఫీ రాలేదు, అవి అకౌంట్లో పడతలేవు. 900 గ్యాస్ పక్కా ఉంది, అదైతే జరుగుతుంది. సరే, కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మండల వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన రైతులకు, పార్టీ కార్యకర్తలకు, మాజీ సర్పంచ్లకు అందరికీ, ప్రెస్ విలేకరులకు ధన్యవాదాలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్గా ముందుగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టకుండా వీళ్ళ అన్ని చేసినా అని పొగడబోతలు చెప్పుకుంటా కాలయాపన చేస్తున్నాడు. ఏది ఒక్కటి అమలు కాలేదు. 6 గ్యారెంటీలు ఒక్కటి అమలు కాలేదు. కేవలం బస్సు ఇచ్చి ఆడోళ్ళ కాళ్ళ కొట్లాడబెట్టడం తప్ప వేరే 6 గ్యారెంటీలు ఒక్కటి అమలు కాలేదు. ఇప్పటికైనా
హరీష్ రావు రాజీనామా చేయి, హరీష్ రావు రాజీనామా తప్ప అది ఒకటి చేస్తున్నాడు, భజన చేస్తున్నాడు. ఆయన వేసింది కేవలం 30% మందికే రుణమాఫీ అయింది, ఇంకా 70% మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి నువ్వు రాజీనామా చేయమన్న అర్హత నీకు లేదు. నువ్వు కొడంగల్లో రాజీనామా కాసుకో, నేను గెలుస్తున్నా, నేను గెలిస్తే నువ్వు గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అన్నావు అన్నాడు. చేసినావు. వెంటనే 2 నెలల నుంచి మల్కాజ్గిరి నిలబడ్డావు. నువ్వు మాట మీద నిలబడలేవు, నీకు అర్హత లేదు. ఈరోజు నువ్వు అన్న ప్రకారం 6 గ్యారెంటీ అమలు చేస్తే హరీష్ రావు తప్పకుండా రాజీనామా చేస్తాడు. హరీష్ రావు గారికి రాజీనామా చేసి కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎంటిక లెక్క వీకేసినట్టు రాజీనామా చేసుకుంటూ గెలిచిండు. ఆనాడు నువ్వు తెలుగుదేశం నుండి రాజీనామా అనేది తప్పిపోయి పారిపోయినావు. తెలంగాణ ఆంధ్ర పారసుల దగ్గర ఉన్నవాడివి నువ్వు, నీకు అర్హత లేదు. ఈ రోజుకైనా ఇప్పటికైనా నువ్వు కాలయాపన చేయకుండా రుణమాఫీ మీద కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నీకు రోజులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి కాస్త దాసుకో, రైతులంతా ఎంబడి కొడతారు. కాబట్టి ఇప్పటికైనా మీరు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే గల్లలు కొడతారు. మండల నాయకులు అంటుర్రు, మండల నాయకులు హెచ్చరిస్తున్నాము. మండల నాయకులు మీరు నోటు దగ్గర పెట్టుకోరి, మీరు చెప్పినా చేయలేరు. కాబట్టి మమ్మల్ని ఎవడు ఏమన్నాడు, ఇప్పుడు మిమ్మల్ని వస్తే మిమ్మల్ని కొడతానికి రెడీ ఉన్నారు. ఆడోళ్ళు శిబిరాలు పెట్టుకొని రెడీ ఉన్నారు. 20,000 ఇస్తామన్నారు, 20,000 ఇవ్వలేరు. అది మేము వస్తున్నా ఈ నెల డిసెంబర్ 9 నాడు వస్తున్నా. రాగానే కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. 1,00,000 రూపాయలు కూడా ఇచ్చే శాతం అయితే తులం బంగారం ఎప్పుడు ఇస్తావు నువ్వు? 25,000 ఇస్తా అన్నావు. 4,000 పింఛన్ డిసెంబర్ 9 దాకా రాని అయ్యోకు అవ్వకి ఇద్దరికి 4,000 కాలం 8,000 ఇస్తా అన్నావు. 4,000 కూడా చక్కగా ఇస్తానో వచ్చిందా ఎగదోపినావు. రైతు బంధు అనేది అందరికీ పడంగానే అందరికీ ఉపయోగపడుతుండే. అలాంటి రైతు బంధును బంద్ చేసి రైతు బీమాని ఇంత పెట్టినావు. అవన్నీ బంద్ చేసి ఇప్పటికైనా రైతు బంధు చక్కగా ఇవ్వాలి. రైతు బంధుతో చాలా ఉపయోగపడేది. కాబట్టి అవి ఏటీఎం లెక్క ఉంటే రైతు బంధు అందరికి ఉపయోగం ఉంటే ఈ రుణమాఫీ అనేది కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి చేసేది. రైతు బంధు 6 నెలలకు ఒకసారి వచ్చి రైతులకు ఉపయోగపడుతుండే, పెన్షన్లు కూడా పనిచేస్తుండే. అటువంటి అప్పుడు రైతు బంధువులు చక్కగా నడిపించాలి. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్లో దిగాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఏదైతే 41,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ జరుగుతుందని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పిండు. ఆ నిండు అసెంబ్లీలో చెప్పిన విధంగానే 41,000 కోట్లు కాదు, ఐటీ కట్టేటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కట్ చేసి 36,000 కోట్లు అన్నారు. ఆ మాట మీద కాకుండా కేబినెట్ తీర్మానం 26,000 కోట్లు అని, ఆ 26 కోట్లలో కూడా 14,000 కోట్లు 17,000 కోట్లు నిమ్మకు నీరెత్తినట్టు కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి భుజాలు జరుపుకుంటున్నారు. మాకు తిట్టుడు రాక కాదు, ఏదో మా అధిష్టానం ఆ తీర్పు నేర్పించలేదు కాబట్టి తిట్టలేకపోతున్నాం. కానీ మీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం. 10 ఏళ్ళ ప్రభుత్వంలో వ్యక్తిగత విషయాల్లో పోకుండా, వ్యక్తిగత దూషణలకు పోకుండా, ఎవరు దొంగలో ఎవరు దొరలో మా హరీష్ రావు సార్ చెప్పినట్టు, కేటీఆర్ సార్ చెప్పినట్టు మీరు ఎక్కడ ఏ మండలి వచ్చినా సరే, ఏ ఊరు వచ్చినా సరే, మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఏ చౌరస్తాలైనా సరే కూర్చొని మీరు ఇచ్చిన హామీలు ఎంత మటుకు ప్రజలకు అందుతున్నాయో అదొకవేళ నివృత్తి చేసుకుంటే మీ పాలన ఎంత మంచిగుందో మీకే ఏర్పడుతుంది. రుణమాఫీ చేసినాము, స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోదామని మీరు అనుకుంటున్నారు. మీ మీద ఇప్పటికే 5 ఏళ్ళు చేస్తే ప్రభుత్వం ఎంత వ్యతిరేకత వస్తుందో ఈ 8 నెలల్లో అంత వ్యతిరేకత వచ్చింది. బిడ్డ కాసు పెట్టుకోండి, నోళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వం ఉంటుంది పోతుంది, నాయకులు ఉంటారు పోతారు. కానీ ఒక పరిపాలన అని చెప్పారు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒక నీతి చాతున్న విధంగా మాట్లాడి మీకంటే చిన్నపిల్లల ఉన్నాం, మీ భాష మేము నేర్చుకుంటే రేపు ప్రాణాలు పోయే స్థితికి వస్తుంది. మీ వాడక భాష అట్లున్నది. అది నోల్రా ఏంటియో మాకు అర్థమైతే లేదు. గౌరవ ముఖ్యమంత్రి సీటు విలువ ఇచ్చైనా సరే ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. సీఎం రైతులకు 2 లక్షలు. ఎలక్షన్లకు ముందు ఊకదంపుడు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 13 గ్యారంటీలు అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని దొడ్డిదారిన ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా 2 హామీలు మాత్రమే నెరవేర్చి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పాక్షికంగా అమలు చేసి, అది కూడా రైతు బంధు నిధులు మళ్లించి పాక్షికంగా అమలు చేసి, ఇవాళ కేవలం హరీష్ రావు ఆగస్టు 15 నాడు మాఫీ చేయాలని ఛాలెంజ్ విసిరితే తేరుకున్న ప్రభుత్వం పాక్షికంగా రుణమాఫీ అమలు చేసి చేతులు దులుపుకుందే తప్పితే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేకపోయింది. ఎక్కడా కూడా కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ చేశామని సంబరాలు కూడా చేసుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి
తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా 7,500 ఏదైతే ఇస్తామన్నారో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 పంటలు దాటుతున్నా కానీ ఇంతవరకు రైతు బంధు వేయలేకపోతున్నారు. కేవలం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రైతులు కేసీఆర్ అనే రైతు బంధు అదే మాట వస్తుంది తప్ప ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రైతు భరోసా అనే ఒక్క రైతు కూడా ఇప్పటిదాకా అనలేకపోయిండు. ఇలాంటి దద్దమ్మ పాలనకు చమరగీతం పాడాలంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం మరియు ప్రజలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి మీ చిత్తశుద్ధి చాటుకోవాలని కోరుచున్నాం. తర్వాత డిసెంబర్ 9కే రుణమాఫీకి సంతకం పెట్టమని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదలు 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానన్నాడు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని మాట్లాడిండు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది 17,000 కోట్లు మాత్రమే, అంటే 50% మాత్రమే జరిగింది అన్నట్టు లెక్క. ఆయన లెక్కనే ఆయన చెప్పిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటనే 31,000 కోట్లతో ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది. కాబట్టి ఎంత మట్టుకు రుణమాఫీ జరగదు ఆత్మవిమర్శన చేసుకోవాలి. గౌరవనీయులు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి ముగ్గురు కూర్చుండి మనం చేసింది ఎంత మట్టుకు సమంజసంగా రైతులకు న్యాయం చేయడం అనేది ఆత్మవిమర్శన చేసుకోవాలని నేను కోరుతున్నా. ఇకపోతే మహాలక్ష్మి పథకం కింద గౌరవనీయులైన స్త్రీలకు మేము బస్సులు నడుపుతున్నామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఎల్దుర్తి మండలంలో 5 ముఖ్యమైన రూట్లు ఉంటే ఒక్క రూటు కూడా బస్సు సరి అయిన నడపడం లేదు. ఎక్కడ నువ్వు స్త్రీలను గౌరవిస్తాడు, ఎక్కడ నువ్వు స్త్రీల కోసం నువ్వు బస్సులు నడిపిస్తావు అనేది ఆత్మవిమర్శన చేసుకోవాలని కోరుతున్నాను. పొన్నం ప్రభాకర్రావు గారు చాలా మాట్లాడతాడు. ఇప్పటి వరకు మండలంలో ఎన్ని బస్సులు నడుస్తున్నాయో ఒక్కసారి తెప్పించుకొని చూసుకోవాలి. బస్సులు కంపల్సరీ నడిపిస్తేనే నువ్వు ఏదో ఎలక్షన్ కోసము ఈ రుణమాఫీ చేసి ఎలక్షన్ పోదామని మీరందరూ ఏదో కుమ్ముక్కై చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పబ్లిక్లో మీ యొక్క గౌరవాన్ని కాపాడే పరిస్థితులు లేవు. రుణమాఫీ ఇప్పటి వరకు కూడా 60% జరిగింది, 40% ఇంకా బాకీ ఉన్నది. కాబట్టి ఆత్మవిమర్శన చేసుకొని రుణమాఫీ వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇకపోతే ఏదైతే మీరు గ్యాస్ సిలిండర్ల మీద గొప్పలు చెప్పుకుంటారో, పేపర్ల మీద పత్రికల మీద చెప్పుకుంటారో, ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ల యొక్క 500 రూపాయలు పడుతున్నాయా? ఎక్కడ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానరా? ఇవాళటి వరకు ఇవాళ 21-22 తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు పడలేదు. ఆ ముసలోళ్ళ గతి ఏం కావాలి? వాళ్ళ యొక్క బ్రతుకులు ఏమిటి? నువ్వు చెప్పింది ఏమని చేస్తుంది ఏమని? జీతాలు పడతలేవు ప్రభుత్వ ఉద్యోగాలకు, ఇప్పటి వరకు జీతాలు పడతలేవు. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? రైతు బంధు అన్నావు, నువ్వు రైతు భరోసా అన్నావు. రైతు భరోసా ఇచ్చినా ఇవాళటి వరకు రైతులకు ఎంతో మేలు జరిగేది. ఇప్పటి వరకు కోతలు ఇంకొక నెల 15 రోజులు అయితే కోతలు వస్తున్నాయి. రైతు భరోసానే ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆత్మవిమర్శన చేసుకొని చెడు వార్తలు ప్రచారం చేసే బదులు నీ ఆత్మవిమర్శన చేసుకొని పరిపాలన చేయాలి, ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం. లేకుంటే వీలు కాకుంటే రాజీనామా చేయాలని కోరుతున్నాం.